మరి కాసేపట్లోనే వైసీపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాని జగన్ విడుదల చేయబోతున్నారు. 9 మందితో ఈ తొలి జాబితా ఉండబోతోంది. మా ప్రతినిధి హసీనా దీనికి సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు. హసీనా, సరిగ్గా 9:15 స్వరూపానందస్వామి ముహూర్తం పెట్టారు. ఈ ముహూర్తం చాలా బాగుంది. ఈ ముహూర్తంలో తొలి జాబితా విడుదల చేయమని చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే 9 మంది ఎంపీ అభ్యర్థులు, అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థులే, అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు కాదు, ఎంపీ అభ్యర్థుల జాబితాను 9 మంది అభ్యర్థుల జాబితాను, అది కూడా నంబర్ కూడా మనం 9 మంది అని అది కూడా డిసైడ్ చేశారు. 9 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పుడు మరికొద్ది సేపట్లో, అంటే 9-15 అంటున్నారు కాబట్టి 9-15 లిస్టు, ఫస్ట్ లిస్టు ఒకటి విడుదల చేయనున్నారు. అయితే మార్నింగ్ నుంచి మనం ఏదైతే లిస్టు ఇప్పుడు ఇచ్చామో ఆ లిస్టు పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఫైనల్ అయిపోయిన లిస్టు. ఇప్పటికే ఎలా ఈ లిస్ట్ని తయారు చేశారు అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు సర్వేలు నిర్వహించారు. ఒకటి జగన్ చేసుకున్న సర్వే, ఒకటి బయట వాళ్ళతో చేయించిన సర్వే, మూడవది పీకే టీం చేసిన సర్వే. ఈ 3 సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని మనం చెప్పొచ్చు. జగన్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలోనే ఈ 1 year ఈ పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో సాయంత్రం, మార్నింగ్ పాదయాత్ర అయిన తర్వాత సాయంత్రం అక్కడ పార్లమెంట్ కార్యవర్గ సమావేశంతో, అలాగే అక్కడ ఉన్న సమన్వయకర్తలు, అలాగే కోఆర్డినేటర్లతోటి ఈ సర్వే టీంతో అందరితో కూర్చొని చర్చలు జరిపిన తర్వాత గెలుపు గుర్రాలకే పూర్తి స్థాయిలో ఓటు వేశారని మనం చెప్పొచ్చు. 175 మంది జాబితా ఫైనల్ అయిపోయింది. అయితే దాంట్లో ఇప్పుడు కొత్తగా పార్టీలోకి జాయినింగ్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ వీక్ ఉన్న క్యాండిడేట్స్ని రీప్లేస్మెంట్ చేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధమవుతుంది. దాంట్లో 5 నుంచి 8 మంది వరకే ఉండొచ్చు. ఇప్పటివరకు మనం టీవీ9లో ఇచ్చిన జాబితాలో అది ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది. ఇంకా మరి కొద్దిసేపట్లో ఎంపీలు మాత్రమే ఇంకా ఫైనల్ అవ్వాల్సిన అంశం ఉంది. ఇప్పుడు 9 మందిని జాబితా విడుదల చేయనున్నారు. ఈ రోజు కూడా పార్టీలో జాయినింగ్ అయిన వాళ్ళని మనం చూసుకుంటే 4 కూడా ఎంపీలకు సంబంధించిన నేతలే ఈరోజు జాయిన్ అయ్యారు. సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది. మరికొద్ది సేపట్లో 9 మంది ఎంపీల జాబితా ఉండబోతుంది. అయితే ఇప్పటికే ఖరారైన వాళ్ళవే ఉంటాయి. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏవైతే ఇంకా పార్టీలో కొత్తగా చేరికలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయో, ఇంకా టీడీపీకి సంబంధించి సీనియర్ నేతల్ని కూడా పార్టీలో ఆహ్వానించే ప్రాసెస్ కొనసాగుతుంది. ఈరోజు రాత్రి కూడా అవి చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. కొన్ని చర్చలు సఫలీకృతం అవుతున్నాయని కూడా పార్టీ నుంచి చెప్తున్నారు. సో అవి మాత్రమే పెండింగ్ పెట్టారు. పూర్తి స్థాయిలో అయిపోయింది. రేపు మార్నింగ్ ఇడుపులపాయలో జగన్ మొత్తం పూర్తి లిస్టును ఫైనల్గా విడుదల చేయనున్నారు. సో ఇది ఇప్పటికే 3 సార్లు ఇది వాయిదా పడుతూ పోయింది. ఫస్ట్ ఒకసారి వాయిదా పడింది, ముహూర్తం టైం ఖరారు కాలేదు, ఆ టైంకి మనం చెప్పలేకపోయామనే ఒకసారి వాయిదా వేశారు. సెకండ్ టైం వివేకానంద రెడ్డి హత్య వలన ఈరోజు మార్నింగ్ జరగాల్సింది కూడా వాయిదా అయింది. ఈరోజు మళ్ళీ సాయంత్రం ఈరోజు 5:30కి కూడా జాబితా విడుదల చేస్తామన్నారు. అది కూడా వాయిదా అయ్యి రేపటికి అది వాయిదా వేశారు. సో రేపు ఫైనల్గా ఈ 175 మెంబర్స్కి సంబంధించిన జాబితా పూర్తిగా ప్రకటించారు.